సర్వేషాముపచారాణం స్తోత్రమేవ పరం మతం తేనైవ స మహేషోపి ప్రీతః సర్వం ప్రయచ్చతి. మహాదేవుడైనటువంటి శంకరుడు స్తోత్రాన్ని చేస్తే చాలు, స్తోత్రం చేసిన వాడి విషయంలో చాలా ప్రసన్నాంతరంగుడై ఉండి కోరిన కోరికలన్నిటి కూడా ఈడేర్చేవాడవుతాడు. ఈ విషయంలో నేను మీకొక పురావృత్తాన్ని, ఇతిహాసాన్ని చెప్తాను, వినండయ్యా అని సూతుడు శౌనకాదులకు కథను చెప్తూ ఉన్నాడు. సనత్కుమార సంహితలో చెప్పబడ్డటువంటి ఈ కథను విద్యారుణుల వారు పురుషార్థ సుధానిధిలో మనకు అందిస్తూ ఉన్నారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరూ కూడా సోదరులై ఉన్నారు. అందులో హిరణ్యకశిపుడు ఎప్పుడైతే నరసింహస్వామి చేత సంహరింపబడ్డాడో ఆ తరువాత హిరణ్యాక్షుడు రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించినాడు. కానీ దేవతలంతా కూడా హిరణ్యాక్షుని యొక్క సంహారం కావాలి అని, ఒకవేళ వాడు మరణించకపోయినట్టయితే దేవతల మీద మేము చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నాము అని నారాయణమూర్తిని ప్రార్థిస్తే వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడై తాను హిరణ్యాక్షుని యొక్క సంహారం చేసినాడు. ఆ తరువాత దైత్యులకు సంబంధించినటువంటి రాజ్యాన్ని ప్రహ్లాదుడు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ప్రహ్లాదుడు నిజానికి పరమ భక్తాగ్రేసరుడు. సాత్విక భావం అతనిలో ప్రవహిస్తూ ఉండేది. నారాయణమూర్తి యందు అచంచలమైనటువంటి భక్తి గలవాడై ఉండేవాడు. కానీ కొంతకాలానికి ఆయనలో ఉన్నటువంటి సత్వగుణం అడుగంటి తమోగుణం మళ్ళీ వృద్ధి చెందినది. ఆ తమోగుణం వలన ఏం జరిగినది ఒకనాడు అనంటే, ఓ బ్రాహ్మణుడు వేదశాస్త్ర సంపన్నుడు తన రాజ్యానికి వస్తే ప్రహ్లాదుడు ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి గౌరవించక అగౌరవపరిచినాడు. పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు ఈ విధంగా అవమానపరుస్తాడు, అగౌరవపరుస్తాడు అని అనుకోలేదు. ఆ విప్రుడు, బ్రాహ్మణోత్తముడు ఆవేశానికి వచ్చినటువంటి వాడై, ఏ నారాయణమూర్తి యందు నీకు భక్తి ఉన్నది నీ అహంకరించినావో ఆ భక్తి పోవుగాక, అచంచలమైన భక్తితో కూడుకొనున్నాను అని నీవు అహంకరిస్తూ ఉన్నావు కదా, ఆ భక్తి నశించిపోవుగాక అని శాపాన్ని పెట్టి వెళ్ళిపోయినాడు. అన్నట్టుగానే ప్రహ్లాదునిలో తామస గుణము ప్రాదుర్భవించినది. ఇప్పుడు అతనిలో ఇదివరకు నారాయణమూర్తిని సర్వత్రా దర్శించేటువంటి లక్షణం ఉండేది కదా, ఎప్పుడైతే ఈ తామస గుణము ప్రవేశించినదో అప్పటి నుండి నారాయణమూర్తి యొక్క స్మరణను కూడా చేయడం మానివేసినాడు. అనుగ్రహాత్ భగవతః పూర్వస్మాత్ దైత్యరాట్ పునః. ఆ తర్వాత ఎక్కడి దాకా వెళ్ళినది ఆయన తమోగుణము యొక్క ప్రభావము అనంటే, నారాయణమూర్తిని స్మరించడం పక్కన పెడితే నారాయణమూర్తితోనే యుద్ధం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగి భీకరమైన సంగ్రామం చేసేంత వరకు వెళ్ళినది. అందుకని మన శరీరంలో ఉన్నటువంటి ఏ సత్వరజస్తమో గుణాలు ఉన్నాయో ఆ గుణాలకు తగ్గట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. వ్యాసుడు మనకు తెలియజేసేటువంటి అంశం ఏమిటి అంటే, సత్వగుణము వలన మనకు సాత్విక భావం కలిగి భగవద్ ఉపాసన చేస్తాము, పెద్దలను గౌరవిస్తాము, వేదశాస్త్రాల యందు నిష్ఠ కలిగినటువంటి వాళ్ళమై ఉంటాము. తమోగుణము విజృంభించిన సమయంలో వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తాము, నష్టపోతాము. ఈ లోకంలో దుఃఖాన్ని పొందుతాము, పరలోకంలో కూడా మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది. అందుకని ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి మూడు గుణాల్లో సత్వగుణాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇటువంటి ఆలోచననంతా కూడా చేసి, నేను చేసినటువంటి బ్రాహ్మణ అవమానం వలన నాలో సత్వగుణం అడుగంటి తమోగుణము విజృంభించినది. తమోగుణంతో కూడుకున్నటువంటి వాడిని నేను నారాయణమూర్తిని ధిక్కరించినాను. కేవలం ధిక్కరించడమే కాదు, అతనితో యుద్ధం చేసినాను. నా అంతటి పాపాత్ముడు, దుష్టుడు ఇంకొకడు ఉండడు అని పర్యాలోచన చేసినటువంటి వాడై, చింతన చేసినటువంటి వాడై నారాయణమూర్తి చరణార విందాలయందు ఆయన పతితుడై పడిపోయినటువంటి వాడై నారాయణమూర్తిని ప్రార్థన చేసి, ఇక ముందు ఇటువంటి అపచారాన్ని నేను చేయను అని
చెంపలు వేసుకున్నటువంటి వాడై ఈ రాజ్యాన్ని పరిపాలించడం వలన నాలో ఇటువంటి గుణాలు ప్రాదుర్భవిస్తూ ఉన్నాయి. రాజస తామస గుణాలకు ఆలవాలమైనటువంటి ఈ రాజ్యం నాకు అవసరం లేదు అని ఆ రాజ్యాన్ని హిరణ్యాక్షుని యొక్క కుమారుడైనటువంటి అంధకాసురునికి అప్పచెప్పినటువంటి వాడై అరణ్యాల్లోకి వెళ్ళి సత్వగుణ ప్రధానుడై కాలాన్ని గడపడం ప్రారంభించినాడు. ఇప్పుడు ఉత్తరాధికారిగా అంధకాసురుడు వచ్చినాడు. అంధకాసురునిలో సత్వగుణం అనేటువంటిది ఏమాత్రమూ లేదు. రజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి వాడి సంచారం చేస్తూ దేవతలనందరినీ ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్కన ఉంటే వానిలో ఇంకొక భయంకరమైనటువంటి కోరిక ప్రాదుర్భవించినది. అదేమిటి అనంటే మహాదేవుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవిని తాను అపహరించాలి అనేటువంటి దుష్ట ఆలోచన ఆయనకు కలిగినది. ఆ సమయంలోనే మహాదేవుడైనటువంటి శంకరుడు 12 సంవత్సరాలు భిక్షువృత్తిని అవలంబించినటువంటి వాడి అరణ్యాల్లోకి వెళ్ళి తీవ్రమైనటువంటి తపస్సును చేయాలి అని సంకల్పించి పార్వతీదేవిని ఒక గుహలో ఆమెను ఉంచి తన ప్రమథగణాలు నంది భృంగి రిటి మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా సంరక్షకులుగా ఉంచినటువంటి వాడి ప్రయాణమై వెళ్ళిపోయినాడు తపస్సును చేసుకునేందుకోసమై. ఆ సమయంలో విష్ణుమూర్తి కూడా అమ్మవారికి సహాయం చేసే నిమిత్తమై స్త్రీ రూపాన్ని ధరించినటువంటి వాడి ఆమె సమీపంలో సంరక్షకునిగా ఉన్నాడు శ్రీమన్నారాయణమూర్తి. నారాయణుడు నారాయణీగా మారిపోయినాడు. 12 సంవత్సరాల తపస్సుకు వెళ్ళినాడు శంకరుడు. పార్వతీదేవి ఒక్కరితే ఉన్నదనే విషయాన్ని తెలుసుకున్నటువంటి అంధకాసురుడు ఇదే సరైనటువంటి సమయము పార్వతీదేవిని అపహరించడానికి. ఇదివరకు వానికి ఈ దురాలోచన ఉండినది కదా, ఇప్పుడు ఇది సాకారం చేసుకుందామనేటువంటి భావాన్ని కలిగి ఆ పర్వత సానువుల్లో ఉండేటువంటి గుహ సమీపానికి వచ్చినాడు. లోపలికి వెళ్ళి పార్వతీదేవిని అపహరించే ప్రయత్నం చేస్తే నంది భృంగి మొదలైనటువంటి వాళ్ళు, వీరభద్రుడు, కాలభైరవుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా అతనితో భీకరమైనటువంటి సంగ్రామం చేసినారు. అనేక రోజులు ఆ యుద్ధము కొనసాగుతూ ఉన్నది. శ్రీమన్నారాయణమూర్తి కూడా అనేక రూపాలు ధరించినటువంటి వాడి అతనితో యుద్ధం చేసినాడు. యుద్ధం జరుగుతూ ఉన్నది. 12 సంవత్సరాలు సమాప్తమైనాయి. మహాదేవుడైనటువంటి శంకరుడు తపస్సును ముగించుకొని ఈ గుహలో తన పార్వతీదేవిని కలుద్దామని సరాసరి గుహలోకి ప్రవేశించగానే పార్వతీదేవి జరిగిన వృత్తాంతాన్నంతా కూడా చెప్పినది. మీరెప్పుడైతే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారో ఆనాడు అంధకాసురుడు నాతో నన్ను అపహరించాలనేటువంటి సంకల్పాన్ని చేసి నన్ను రక్షించే నిమిత్తమై నీ చేత నియుక్తులై ఉన్నటువంటి ఏ నంది భృంగి కాలభైరవాదులు ఉన్నారో వాళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో వాడు చావడం లేదయ్యా. ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే నారాయణమూర్తి కూడా అమ్మవారిని రక్షించే నిమిత్తమై స్త్రీ రూపాన్ని ధరించి వచ్చి ఉన్నాడు కదా. శ్రీమన్నారాయణమూర్తి కూడా అంధకాసునికి సంబంధించినటువంటి ఆగడాలను గురించి వివరించి చెప్పినాడు మహాదేవుడైనటువంటి శివుణ్ణి గురించి. శివుడు వీటన్నిటినీ విని విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటను చివరిగా విన్నాడు. విష్ణుమూర్తి ఏమన్నాడు అనంటే, అంధకాసురుని యొక్క సంహారాన్ని చేస్తే తప్ప ఇప్పుడు దేవతలకు క్షేమం అనేటువంటిది జరగదు. దేవదేవుడవు మహాదేవుడైనటువంటి నీ ఇల్లాలనే వాడు చెరపట్టడానికి ప్రయత్నం చేసినాడు అన్న తర్వాత ఇక సామాన్య దేవతల యొక్క మాటను అడగవలసినది ఏమున్నదయ్యా. అందుకని మా అందరి యందు తమరు దయదలిచి అంధకాసురుని యొక్క సంహారం చేయాలి అనగానే గుహలో నుండి బయటికి వచ్చినాడు యుద్ధం చేయడం కోసమే. కానీ అల్పాల్పుడైనటువంటి అంధకాసురునితో తాను యుద్ధం చేయడం ఏమిటి అని భావించి తన శరీరంలో నుండి ఆవిర్భవించినటువంటి ఏ కాలభైరవుడున్నాడో కాలభైరవుణ్ణి ఆదేశించినాడు. భైరవ, నీవు వెళ్ళి అంధకాసురునితో యుద్ధం చేయరా అని. శివుని యొక్క ఆజ్ఞను స్వీకరించి కాలభైరవుడు ఇప్పుడు మళ్ళీ రెండవసారి యుద్ధానికి బయలుదేరి యుద్ధాన్ని చేస్తూ ఏం చేసినాడు అనంటే, శివదత్తమైనటువంటి ఏ త్రిశూలం ఉన్నదో లోకాలనన్నిటినీ కూడా దహింపజేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ త్రిశూలంతో ఒక్కసారి వాని కడుపులో పొడిచినాడు, నేలపైన పాతినాడు. ఆ అగ్నికీలలకు వాడు ఎండి మాడి
భస్మమైపోయి ఉంటాడు అని భావించినాడు. కానీ వికటాట్టహాసం చేస్తూ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాడేం చేసినాడు, ఇప్పుడు నేను అహంకారానికి వెళితే ప్రయోజనం లేదు అని భావించి నన్ను నేను రక్షించుకోవాలి అనంటే నన్ను రక్షించేవాడు కేవలం మహాదేవుడైనటువంటి శంకరుడే అని భావించి శివుణ్ణి గురించి పరమాద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేయడం ప్రారంభించినాడు. శౌనకాదృశులకు సూతుడు చెప్పుతూ ఈ కథను, ఇదేమిటయ్యా శౌనకాదృశులు అడుగుతూ ఉన్నారు సూత భగవానుణ్ణి, దేవతలనందరినీ నిందించే స్వభావం గలవాడై ఉండి అంత క్రూర స్వభావుడైనటువంటి వాడు పార్వతీదేవిని అపహరించాలి అనేటువంటి ఒక దుష్టగుణము కలిగినటువంటి వాడు క్షణంలోనే ఎట్లా మారిపోయినాడు అనంటే శివుని సమీపంలో ఉన్నటువంటి త్రిశూలాన్ని వాడు స్పృశించడం వలన, శివుని యొక్క స్వరూపాన్ని దర్శించడం వలన వాడిలో ఉన్నటువంటి దుష్టగుణం అంతా కూడా తొలగిపోయి వాడు సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడి ఈశ్వరుణ్ణి స్తుతించడం ప్రారంభించినాడు. అంధకాసురుడు ఏమంటాడు శివుణ్ణి గురించి అనంటే స్తుతిస్తూ, నమామి మూర్ధ్నా భగవంతమేకం సమాహితాయం విదుః ఈశతత్వం పురాతనం పుణ్యమనంతరూపం కాలం కవిం యోగ విమోహహేతుం దౌష్ట్రాకరాలం దివి నృత్యమానం హుతాశవక్త్రం జ్వలనార్కరూపం సహస్రపాదాక్షిశిరోభియుక్తం భవంతమేకం ప్రణమామి రుద్రం సదైవ దైత్యామరపూజితాంఘ్రే విభాగహీనామలతత్వరూప త్వమగ్నిరూపో బహుధాభిపూజ్యసే వాయువాదిరూపైః అఖిలాత్మరూపః త్వామేవ చాహుః పురుషం పురాణం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ త్వం పశ్యసీదం పరిపాత్యజస్రం త్వమంతకో యోగిగణాభిజుష్టః. హే మహాదేవా శంకర, ఈ లోకాలన్నీ కూడా నీవు వ్యాపించి ఉన్నావయ్యా. అగ్నిరూపానివి నీవే, ఆకాశానివి నీవే, పంచభూతముల యొక్క స్వరూపానివి నీవే అయ్యున్నావు. నీ యొక్క చూపు వలన ఈ జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణులందరూ కూడా ప్రాణవంతులవుతూ ఉన్నారు. నీవే గనక ఒకవేళ కోపగించుకున్నావు అంటే జగత్తులో ఉన్నటువంటి స్థావర జంగమాల్లోని ప్రాణులంతా కూడా ఎండిపోయిన ఆకులు రాలినట్టుగా రాలిపోతూ ఉంటారయ్యా. నీవెవరవు అనంటే అంధకాసురుడు అంటూ ఉన్నాడు శివుణ్ణి స్తుతిస్తూ, నారాయణస్త్వం జగతామనాది పితామహస్త్వం ప్రపితామహశ్చ వేదాంత గుహ్యోపనిషత్స్వరూప సదాశివస్త్వం పరమేశ్వరోయః. నీవు నారాయణుడవై ఉన్నావు పరిపాలన చేసేందుకోసమై. నీవే జగత్తులను సృష్టించేటువంటి బ్రహ్మవై ఉన్నావు. వేదాంతాలు ఏవైతే ఉన్నాయో వేదముల యొక్క సిద్ధాంతభూతములైనటువంటి ఉపనిషత్తులన్నీ కూడా నిన్ను గురించి చెప్తున్నాయి. నిర్గుణ నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపమై ఉన్నావయ్యా నీవు. అటువంటి నీకు అనేక రకాలైనటువంటి సాష్టాంగ ప్రణామాలను చేస్తూ ఉన్నాను అని నమోస్తు గుహ్యాయ గుహాంతరాయ వేదాంత విజ్ఞాన వినిశ్చయాయ త్రికాలహీనామలధామధాత్రే నమో మహేశాయ నమః శివాయ నమో మహేశాయ నమః శివాయ అని ఈ విధంగా స్తోత్రాన్ని చేసినాడు. ఎన్ని రకాలైనటువంటి ఆగడాలను చేసి ఎన్ని దుష్టమైనటువంటి కార్యాలను ఆచరించి దేవతలను కూడా హింసించే స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా శివుణ్ణి గురించి ఈ విధంగా స్తోత్రాన్ని చేయగానే వీడు చేసినటువంటి స్తోత్రాన్ని మహాదేవుడైనటువంటి శంకరుడు విని సంతోషపడి వాణి యందు ఉండేటువంటి ద్వేషబుద్ధిని తొలగించుకున్నటువంటి వాడి సంహారం చేయాలి అనేటువంటి నారాయణమూర్తి యొక్క వాక్యాన్ని కూడా పక్కన పెట్టి ఆ అంధకాసునికి ఎదుటికి వచ్చినటువంటి వాడి ప్రసన్నుడై ఏమంటూ ఉన్నాడు అనంటే, రే ఈ త్రిశూలం నుండి వీడిని తొలగించు, కిందికి వేసేయి వీడిని. శివుని యొక్క ఆజ్ఞను పాలించినటువంటి ఆ కైలభైరవుడు త్రిశూలం నుండి ఎప్పుడైతే నేలపైన వేసినాడో శంకరుడు సంతోషపడి ఏమంటూ ఉన్నాడు అనంటే, ప్రీతోస్మి తవ దాస్యామి గాణాపత్యం సుదుర్లభం త్వయాహం స్తోత్రవర్యేణ తోషితః దైత్యపుంగవ. నీవు చేసినటువంటి స్తోత్రాన్ని విని చాలా సంతోషపడ్డాను. స్తోత్ర ప్రియుడనైనటువంటి నేను సంతోషాంతరంగుడనై ఉన్నటువంటి వాడనై నీకు మరణదండనను పక్కన పెట్టి నిన్ను సంహారం చేయకుండా
నా ప్రమథగణాల్లో ఒకనిగా నిన్ను చేర్చుకుంటాను అని ఆ అంధకాసురుణ్ణి తన ప్రమథగణాల్లో చేర్చుకున్నాడు. చేర్చుకొని ఏమంటూ ఉన్నాడు అనంటే, నందీశ్వరుడు ఏ విధంగా నాకు ప్రీతిపాత్రుడో, భృంగి నాకు ఏ విధంగా వల్లభుడై ఉన్నాడో, ఇష్టమై ఉన్నాడో, నీవు కూడా అటువంటి ఇష్టమైనటువంటి వాడవై ఉంటూ నా ప్రమథగణాల్లో ఒకనిగా ఉండవయ్యా అన్నాడు. దేవతలంతా కూడా స్తోత్రం చేసినారు. ఇప్పుడు వానిలో సత్వగుణము ఉద్రేకావస్థలో ఉన్నది, రజస్తమో గుణాలు అడుగంటిపోయినాయి. అందుకని సమీపంలో ఉన్నటువంటి పార్వతీదేవిని చూచి ఇదివరకు కామభావాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఇప్పుడు వానిలో ఆ భావం తొలగిపోవడంతో దీర్ఘదండ ప్రణామం చేసి అమ్మను గురించి కూడా స్తోత్రం చేయగానే ఆనందాశ్రువులు రాల్చి, ప్రమథగణాల్లో ఒకనిగా నిన్ను చేర్చుకున్నాడు శంకరుడు, కానీ నేను నీవు చేసిన స్తోత్రాన్ని విని నీకు ఇంకొక గొప్పనైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాను అని గణపతి కుమారస్వాములకు ఏ విధంగా పుత్రస్థానాన్ని నేను కలిగించినానో, వాళ్ళ విషయంలో నేను మాతృస్థానాన్ని వహించి ఉన్నానో, అంధకాసురుడవైన నీవు కూడా నాకు ఇప్పుడు పుత్రుడవై ఉన్నావు. నీ పుత్రస్థానాన్ని అనుగ్రహించినది భగవతి రాజరాజేశ్వరి. సంహారం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగిన శంకరునికి ద్వేషభావాన్ని కలిగి ఉన్నటువంటి ఆ పార్వతీదేవికి వీణి విషయంలో వాత్సల్యం దేని వలన కలిగినది అనంటే స్తోత్రాన్ని చేయడం వలన. అందుకని అమ్మవారి నామాల్లోనే ఈ మాట ఉన్నది, స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ. స్తోత్రప్రియ, స్తోత్రాన్ని చేస్తే ఆమె సంతోషపడుతుంది అని ఈ విధంగా స్తోత్రము చేత వాడు రక్షింపబడ్డాడు, గాణాపత్య స్థానాన్ని పొందినాడు అంధకాసురుడు. ఈ కథను కొనసాగిస్తూ ఒక చమత్కారమైనటువంటి విషయాన్ని మనకందరికీ తెలియజేసినాడు విద్యారణ్యుల వారు. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ స్త్రీ రూపము గలదో, శంకరుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళే సమయంలో విష్ణుమూర్తి స్త్రీ రూపాన్ని ధరించినటువంటి వాడే అమ్మవారిని రక్షించినాడు. అందుకని ఆమె వైష్ణవి అనే పేరుతో పిలువబడ్డది. ఆ వైష్ణవీ రూపాన్ని చూచిన తర్వాత భైరవుడు చాలా సంతోషపడి సమీపంలో ఉన్నటువంటి వైష్ణవీ మాతను ఆలింగనం చేసుకున్నాడు, గాఢాలింగనం చేసుకున్నాడు. పరిషస్వజే అథతాం భైరవో దృష్ట్వా ముదాతు పరిషస్వజే. నేను లేని సమయంలో పార్వతీదేవిని నీవు స్త్రీ రూపాన్ని ధరించి రక్షించినావు కాబట్టి నీకిచ్చేటువంటి కృతజ్ఞత ఇంకేమున్నది, అందుకని నా ఆలింగనం ఇస్తాను అని విష్ణుమూర్తి స్త్రీ రూపాన్ని ధరించి ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తికి మహాదేవుడైనటువంటి శంకరుడు ఆలింగనాన్ని బహుమానంగా ఇచ్చినాడు. అప్పుడు జరిగిన విచిత్రం ఏమిటి అనంటే చెప్తూ ఉన్నాడు, ఆ రెండు శరీరాల్లో నుండి రెండు మూర్తులు బయటికి వచ్చినాయి. శివుని శరీరంలో నుండి రుద్రమూర్తి, విష్ణుమూర్తి శరీరంలో నుండి నరసింహమూర్తి. ఈ రెండు శరీరాలు ఒకటే ఉన్నాయి, చెప్పుకోవడానికి రెండుగా ఉన్నాయి, కానీ ఆలోచన చేసి చూస్తే ఇవి రెండు కూడా ఒక్కటే అని భావించాలి అని స్పష్టంగా చెబుతున్నాడు ఈ సందర్భంలో. కాలాగ్ని భైరవో యోసౌ స ఏవ నృహరిస్వయం. కాలాగ్ని భైరవుడు ఎవరైతే ఉన్నాడో ఆయననే నరసింహస్వామి. నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో ఆయననే కాలాగ్ని భైరవుడు. వీళ్ళ ఇద్దరికీ గనక ఒకవేళ భేదాన్ని ఎవరైనా చూసినారు అనంటే వాళ్ళు మాయలో పడిపోయినట్టే లెక్క. ఎవరు మాయాయుతులై ఉన్నారో నరసింహుడు వేరు కాలభైరవుడు వేరు అని అనుకుంటారు. వాళ్ళిద్దరూ కూడా భిన్నమైనటువంటి వాళ్ళు కాదు, ఇద్దరు కూడా అభిన్నులైనటువంటి వాళ్ళే. నరసింహస్వామిని మనం పూజించినాము అనంటే కాలభైరవుడిని పూజించినట్టే. కాలభైరవుణ్ణి మనం పూజించినాము అనంటే నరసింహస్వామి యొక్క పూజను చేసినట్టే అవుతుంది. పూజనాద్భైరవస్యాపి నృసింహ పూజితో భవేత్ ఏ పశ్యంతి తయోర్భేదం. వాళ్ళిద్దరికీ ఎవరైతే భేదాన్ని చూస్తారో వాళ్ళు మాయలో పడ్డట్టే లెక్క. అందుకని నరసింహస్వామి మూర్తి కానీ కాలభైరవుని మూర్తి కానీ అది ఎటువంటిది అనంటే రుద్రనారాయణాత్మిక. స్పష్టంగా చెప్పినాడు, అది రుద్రనారాయణాత్మిక అయి ఉన్నది.
అందుకనే ఎక్కడెక్కడ నరసింహస్వామికి సంబంధించిన క్షేత్రాలు ఉంటాయో అక్కడ శివునికి సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఉంటాయి. ఇందులో సందేహించే అవసరమే లేదు. రుద్రుడు నారాయణమూర్తి ఇద్దరు వేరు కాదు. అది రుద్రనారాయణ ఆత్మిక అయినటువంటి మూర్తి శరీరము అని ఈ విధంగా కథను చెప్పి మనకు చెప్పే అంశాన్ని తెలియజేస్తున్నాం. యహ స్తోత్ర పూజాంకురుతే, భగవంతునికి చేసే అనేక ఉపచారాలు ఉన్నప్పటికీ కూడా నీకు వాటి యందు చేసే సామర్థ్యం లేక, వాటి యందు నీకు శ్రద్ధ లేక, ఒకవేళ నీవు ఉత్తమమైనటువంటి ధర్మాన్ని ఆచరించినటువంటి ఫలాన్ని పొందాలి అనే కోరిక కనుక ఉన్నట్టయితే నీవు ఆచరించవలసినది ఏమిటి అంటే స్తోత్రాన్ని మాత్రమే పారాయణం చేసినా చాలు, భగవంతుడు సంప్రీతుడవుతాడు. ఇందులో సందేహించే అవసరం లేదు. స శివస్తస్య సంతుష్టః సర్వసంపత్ప్రదో భవేతు. స్తోత్రాన్ని చేసినటువంటి వాడి విషయంలో శివుడు సంతుష్టాంతరంగుడైనటువంటి వాడి కోరిన కోరికలన్నిటి కూడా ఈడేరుస్తాడయ్యా. ఇంతకన్నా సూక్ష్మమైనటువంటి ధర్మం ఇంకేమైనా ఉంటుందా? అందుకని హే శ్రోతలారా, స్తోత్రం అనేటువంటిది కూడా ఒకవేళ దేవతలను ఉద్దేశించి మనం చేస్తూ ఉన్నాము అనంటే, పారాయణం చేస్తూ ఉన్నాము అనంటే అది కూడా ఒక ధర్మాన్ని ఆచరించడం వంటిదే. ఇంతేకాకుండా ముందటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు విద్యారణ్యుల వారు అంటే, మనం ప్రతి నిత్యము పూజ చేసిన తర్వాత చివరలో ఒక మాటనంటాం, యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే. మిగతా ఉపచారాలన్నీ నీవు చేసినా చేయకపోయినా, ధూపాన్ని సమర్పించుకున్న, పంచామృతాలతో అభిషేకం చేసినా చేయకపోయినా, స్తోత్రాన్ని పఠించితే నా నోరు నొస్తుంది అని భావించిన, నాకు సంగీతం రాదు కాబట్టి నేను గానాన్ని చేయలేను అని అన్నా, నీకు పాపాన్ని తొలగించుకునేందుకు ఇంకొక సులభమైన ఉపాయం చెప్తున్నాను. అదేమిటి అంటే ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణం చేస్తే చాలు. అదే ఒక ధర్మం. దాన్నే ఒక ధర్మం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎన్ని రకాలైనటువంటి పాపాలు ఈ జన్మలో చేసినావో, జన్మాంతరంలో చేసినావో అవన్నీ కూడా ఒక్కొక్క ప్రదక్షిణ చేయడం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి. తీర్థాని యాని పుణ్యాని తపో యజ్ఞమయాని చ ప్రదక్షిణ ఫలస్యైవ కలాం నార్హంతి షోడశీం. దేవాలయానికి వెళ్ళి శివాలయంలో ఎవరు ప్రదక్షిణ చేస్తారో అటువంటి వాని ప్రదక్షిణ చేయడం అనే ధర్మాన్ని ఆచరించిన ఆ ధర్మముతో సమానంగా ఏ తీర్థాలు కానీ ఏ క్షేత్రాలు కానీ అంత గొప్పనేటువంటి ఫలాన్ని ఇవ్వవుగాక ఇవ్వవు. ఇందులో సందేహించే అవసరం లేదు. అశ్వమేధ యాగాన్ని చేయడం ఎంత గొప్పదో, రాజసూయ యాగాన్ని చేయడం ఎంత గొప్పదో, శివుని ఆలయంలో ప్రదక్షిణం చేయడం కూడా అంత గొప్పనైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. ఈ విషయంలో నేను ఒక వృత్తాంతాన్ని చెప్పుతాను విను అని ఒక కథను చెబుతూ ఉన్నాడు. వల్మీకపురము అనేటువంటి పేరు గల గ్రామంలో ఒక వైశ్య జాతీయుడు ఉండేవాడు. ఆయన సమీపంలో ఒక మూగవాడు పశుపాలకునిగా చేరినాడు. వానికి మాటలు రావు, జీవిక నడవాలి. అందుకని ఏదైనా ఒక వృత్తిని అవలంబించాలి అని భావించి ఆ మూగవాడు పశువులను అడవికి తీసుకువెళ్ళి ఆవులను మేపుకొని తర్వాత సాయంత్రానికి తీసుకువస్తాడు. వాటికి సేవ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు అరణ్యానికి ఆవులను తీసుకువెళ్ళినాడు. ఆనాడు కొంచెం అజాగ్రత్త వహించినాడు ఈ పశుపాలకుడు, ఈ మూగవాడు. వీని అజాగ్రత్త వలన ఆ పశువులలో ఉండేటువంటి ఒక పశువు తప్పించుకొని అరణ్యంలో ఎక్కడనో ప్రవేశించినది. ఇంటికి వెళ్ళిన తర్వాత యజమాని 10 పశువులను పంపించినాను, 9 వచ్చినాయి, 10వది ఏది అని అడుగుతాడు కదా. అందుకని అడవిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ పశువును వెతికే నిమిత్తమై వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతలో వాడి అదృష్టం బాగుండి ఆ పశువుకు సంబంధించిన, గోవుకు సంబంధించినటువంటి గిట్టలు నేలపైన పడ్డాయి. ఆ గిట్టలను ఆధారంగా పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. చివరికి సుమారు ప్రొద్దున ప్రారంభించినటువంటి వీని ప్రయాణము తిరుగుతూ తిరుగుతూ ఆ గిట్టలను పట్టుకొని తిరిగి చివరికి ఆ ఆవును దొరకబట్టినాడు. ఇంతలో ఏమైనది, వీనికి తెలియకుండానే ఆ పర్వతానికి ప్రదక్షిణం చేయడం జరిగినది.
ప్రవేశించడానికి కూడా వీల్లేనటువంటి చోట, ముండ్లు కంచెలతో కూడుకున్నటువంటి చోట, విశాలమైనటువంటి ఆ పర్వతం పైన మహాదేవి భగవతి రాజరాజేశ్వరికి సంబంధించినటువంటి ఒక ఆలయం ఉన్నది. ఆ ఆలయం చుట్టూ కూడా వీడు పర్వతంతో సహా ప్రదక్షిణం చేసినటువంటి వాడైనాడు. ప్రదక్షిణావసానే తు పశుర్లబ్ధశ్చ తేన సహా. రాత్రి వరకల్లా ఆ పశువు దొరికినది, దానితో కూడుకున్నటువంటి వాడి ఇంటికి వెళ్ళినాడు. కాలాంతరంలో ఆ పశువు మరణించినది, పశుపాలకుడైన ఈ మూగవాడు కూడా మరణించినాడు. ఇద్దరూ కూడా జీవితంలో ఒక్కసారి అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయ ప్రదక్షిణం చేయడం అనేటువంటి ధర్మాన్ని ఆచరించడం వలన వాళ్ళకు వచ్చినటువంటి ఫలం ఏమిటో తెలుసునా శౌనకాదులారా? దశార్ణవ దేశము అనేటువంటి పేరు గల దేశానికి రాజైనాడు ఆ పశుపాలకుడు. ఆయనకు మంత్రిగా పుట్టినది ఆ పశువు. పశువు కూడా ప్రదక్షిణ చేసినది కాబట్టి జంతువులు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయని మనం మాధ్యముల ద్వారా చూస్తూనే ఉన్నాము, తెలుసుకుంటూనే ఉన్నాము. అందుకని ఆ పశువు మంత్రిగా పుట్టినాడు. దశార్ణవ దేశానికి అధిపతిగా ఈయన ఈ మూగవాడు జన్మించినాడు. గత జన్మ యొక్క స్మరణ ఉండడం వలన ఈ జన్మలో ఈయన ఏం చేస్తాడు? ప్రతి దేవాలయానికి వెళతాడు, శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. మహారాజు చేసేటువంటి ఈ పూజను చూసినటువంటి మహర్షులు అన్ని ఉపచారాలను వదిలిపెట్టి మీరు దేవాలయంలో ప్రదక్షిణలు మాత్రమే ఎందుకు చేస్తారనేటువంటి ప్రశ్నను వేస్తే దానికి సమాధానంగా ఈ పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా చెప్పినాడు. అందుకని హే మునీశ్వరులారా, ప్రదక్షిణ గత జన్మలో తెలియకుండా చేసినటువంటి ఆ ప్రదక్షిణనే నాకు ఇంత ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇచ్చినది అన్న తర్వాత తెలిసి 2 చేతులు 2 కాళ్ళు నా శరీరం అంతా ఆరోగ్యంగా సవ్యంగా ఉంటూ ఉన్నప్పుడు ప్రదక్షిణం చేయకుండా నేను కాలాన్ని గడపగలుగుతానా? భగవంతుడు ఇచ్చినటువంటి ఏ శరీరం గలదో, ఏ ఇంద్రియాలు గలవో, ఏ మనస్సు గలదో, ఏ ఐశ్వర్యం గలదో అదంతా కూడా నా భోగాల కొరకు నేను అనుకోను. ఇదంతా కూడా భగవంతుడికి సేవ చేయడం కోసమని నేను భావిస్తాను అని తన జీవితాన్నంతా కూడా భగవదర్పణం చేసినాడనే విషయాన్ని తెలియజేసినాడు. తేనైవ ప్రాప్తవంతశ్చ సర్వయజ్ఞఫలం ద్విజాః సోపి రాజా సమంత్రీ చ ప్రదక్షిణపరాయణౌ. అనేక యజ్ఞాలు చేసినటువంటి ఫలము ప్రదక్షిణ చేయడం వలన వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి ఇక్కడ శివాలయంలో ప్రదక్షిణం చేసేటువంటి విధానాన్ని గురించి చెప్పినాడు. సోమసూత్రం సమారభ్య సోమసూత్రావధిక్రమాతు. శివునికి అభిషేకం చేయగా నీళ్లు ఎక్కడి నుంచి వెళుతూ ఉంటాయో దాన్ని సోమసూత్రము అనే పేరుతో పిలుస్తారు. సోమసూత్రము నుండి ప్రారంభించి మళ్ళీ సోమసూత్రం దాకా రావాలి. అక్కడి నుంచి తిరిగి ఇక్కడ వస్తే ఒక్క ప్రదక్షిణం అవుతుంది. ఈ విధంగా ప్రదక్షిణను ఎవరైతే చేస్తారో అభిషేకము చేసినటువంటి నీళ్లను దాటకుండా ఉండాలి. ఒకవేళ దాటినాడు అంటే వానికి మహా భయంకరమైనటువంటి నరకాలు వస్తాయి అని వర్ణించినాడు. ప్రదక్షిణ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది 4 రకాలుగా ఉంటుంది అని వర్ణించినాడు. వాక్కు, మనస్సు, ఇంద్రియాలు వీటన్నిటిని కూడా గర్భాలయంలో ఉన్నటువంటి శివుని యందు సంలగ్నం చేసినటువంటి వాడై ప్రదక్షిణం చేయాలి. పాదముల చేత చేసే ప్రదక్షిణం 1, దండ ప్రదక్షిణం 1, అంగ ప్రదక్షిణము 3వది, మిశ్ర ప్రదక్షిణము అని 4వ ప్రదక్షిణము. దీనిలో మొదటి ప్రదక్షిణము పాదాభ్యామేవ విహితం ప్రోక్తం పాద ప్రదక్షిణం. 2 చేతులు జోడించి కాళ్లతో నడుచుకుంటూ సోమసూత్రం నుండి సోమసూత్రానికి తిరుగుతూ ప్రదక్షిణం చేయడం ఏదైతే ఉన్నదో దీన్ని పాద ప్రదక్షిణం అనే పేరుతో పిలుస్తారు. 2వది ఉత్థాయోత్థాయ భక్త్యా చ నమతా నమతా పునః. నిలబడి ఉండాలి, దీర్ఘదండ ప్రణామం చేయాలి. ఎంత దూరం తాను నమస్కారం చేసినప్పుడు తన తల పడ్డదో ఆ తల దగ్గర దాకా నడుచుకుంటూ వెళ్ళి లేచి మళ్ళీ అక్కడి నుంచి దీర్ఘదండ ప్రణామం చేసి నడుస్తూ ప్రదక్షిణం చేయాలి.
దీన్ని దండ ప్రదక్షిణం అనే పేరుతో పిలుస్తారు. మూడవది పూర్వోక్తై సాత్వికై రంగై వ్యావృత్యైవ తలై క్రమాత్ ప్రదక్షిణం సువిహితం అంగాఖ్యం శివతుష్టయే. నడుచుకుంటూ వెళ్ళడం కాకుండా ఈ తనకున్నటువంటి శరీరంలోని అవయవములు ఏవి నేలపైన పడకుండా సాత్వికమైనటువంటి అంగములతో ప్రదక్షిణ చేయడం ఏదైతే ఉన్నదో దానిని మూడవ ప్రదక్షిణము అని అంటారు. దండ ప్రదక్షిణం అనే పేరుతో పిలుస్తారు. అంగ ప్రదక్షిణం. ఈ అంగ ప్రదక్షిణానికి లక్షణాన్ని ఏం చెప్పినాడు అని అంటే, మన భాషలో చెప్పుకోవాలి అని అంటే పొర్లు దండాలు అని అంటారు. స్నానం చేసినటువంటి వాడే సోమసూత్రం దగ్గరికి వెళ్ళి శరీరాన్ని పొర్లుతూ సోమసూత్రం దాకా వచ్చి మళ్ళీ సోమసూత్రం దాకా రావడము పొర్లు దండాలు అని అంటారు. ఇది మూడవది. నాలుగవది పదానికాని చిద్గత్వ. 4 అడుగులు వేయాలి. వేసిన తర్వాత దీర్ఘదండ ప్రణామం చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ అంగ ప్రదక్షిణం చేయాలి. పొర్లు దండాలు పెట్టాలి. 4 సార్లు పొర్లు దండాలు పెట్టిన తర్వాత మళ్ళీ లేవాలి, నడవాలి. ఆ తర్వాత దీర్ఘదండ ప్రణామం చేయాలి, పొర్లు దండాలు పెట్టాలి. ఈ విధంగా 4 రకాలైనటువంటి ప్రదక్షిణలు మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డాయ్యా. ఈ చెప్పబడ్డటువంటి ప్రదక్షిణాలు చేసినప్పటికీ కూడా సోమసూత్రాన్ని మాత్రం లంఘించకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఫలం స్యాత్. ఈ ప్రదక్షిణ విషయాన్ని గురించి వర్ణిస్తూ ఇంకా ఏం చెప్పినాడు అనంటే, ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే శివాలయంలో 10 జన్మలలో చేసినటువంటి ఏ పాపాలున్నాయో ఆ పాపాలు తొలగిపోతాయి అన్న తర్వాత 11 ప్రదక్షిణాలు, 21 ప్రదక్షిణము, 54 ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు చేసినట్టయితే ఎంత గొప్పనైనటువంటి ఫలం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి అయ్యా. వేదశాస్త్ర సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణునికి ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలం వస్తుందో, అటువంటి వాళ్లకు 10 మందికి ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలం వస్తుందో, ఆ ఫలము కేవలం యజ్ఞాలు చేసినటువంటి సోమయాజికి ఒక్క ప్రదక్షిణం చేస్తే వస్తుంది అని వర్ణించినాడు. గోవుకు చేసినటువంటి ప్రదక్షిణము ఎంత గొప్పనైనటువంటిదో, గోవుకు చేసిన ప్రదక్షిణాల కంటే 10 రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఒక అశ్వత్థ వృక్షానికి చేసినటువంటి ప్రదక్షిణము. అశ్వత్థ వృక్షానికి చేసినటువంటి ప్రదక్షిణానికంటే 10 రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఒక శ్రీశైల పర్వతానికి చేసినటువంటి ప్రదక్షిణం. వీటన్నిటికంటే ఎక్కువైనటువంటి 10 రెట్లు అధికమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది తండ్రికి చేసినటువంటి ఒక్క ప్రదక్షిణము. తండ్రికి చేసిన 10 ప్రదక్షిణాల కన్నా 10 రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది తల్లికి చేసినటువంటి ప్రదక్షిణము. తల్లికి చేసినటువంటి ప్రదక్షిణానికంటే 10 రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఆ ప్రదక్షిణము గురువు గారికి చేసినటువంటి ప్రదక్షిణము. గురువు గారికి చేసినటువంటి ప్రదక్షిణానికంటే 10 రెట్లు అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది విష్ణుమూర్తికి చేసినటువంటి ప్రదక్షిణము. విష్ణుమూర్తికి చేసిన ప్రదక్షిణానికంటే 10 రెట్లు అధికమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది అది శివలింగానికి చేసినటువంటి ప్రదక్షిణము. శివలింగానికి చేసిన ప్రదక్షిణముతో సమానమైన ప్రదక్షిణము ఇంకా ఈ భూమండలంలో ఎక్కడా కూడా దొరకదయ్యా. దివ్యలింగ ప్రదక్షిణం ముక్తిదం సవ్యమాఖ్యాతం శంభోశ్చైవ ప్రదక్షిణం. సూర్యుడు ఉదయించినప్పటి నుండి అస్తమించేంత వరకు ప్రదక్షిణం చేసే విధానం ఉన్నది. అస్తమించినప్పటి నుండి మొదలుకొని సూర్యుడు ఉదయించేంత వరకు చేసే ప్రదక్షిణ ఉన్నది. 1,00,000 ధాన్యాలు పోసుకునే పద్ధతి ఏ విధంగా ఉన్నదో 1,00,000 ప్రదక్షిణాలు చేసేటువంటి విధానం కూడా ఉన్నది. అందుకని ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలున్నాయి. ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి భావం వీనిలో ఉండాలి. కానీ ధర్మాలు అనేక రకాలుగా ఉన్నాయి.
సులభ సాధ్యము లేనటువంటివి. కేవలం ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే చాలు, వాడు ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు అవుతాడయ్యా. ప్రదక్షిణ చేస్తే నాకు కాళ్ళు నొప్పి పెడతాయి, అందుకని ఇంకేమైనా సులభమైనటువంటి ధర్మం ఉన్నదా అని అడిగితే ఇంకో ధర్మాన్ని చెప్పుతూ ఉన్నాడు. ఆలయంలో శిఖర సమీపంలో ధ్వజాన్ని ఎక్కిస్తారు. ఏ దేవాలయానికి ఆ ధ్వజము విహితమై ఉన్నది. అందులో శివునికి సంబంధించినటువంటి ఆలయంలో నందీధ్వజుడు ఆయన. ఏ దేవతలకు ఏది వాహనమై ఉంటుందో ఆ వాహనమే ధ్వజంలో ఉంటుంది. అందుకని దుర్గా భవానీ ఆలయంలో సింహము ధ్వజమై ఉంటుంది. శివుని ఆలయంలో నందికేశ్వరుడు ధ్వజస్థానంలో ఉంటాడు. నారాయణమూర్తికి సంబంధించిన ఆలయాల్లో గరుత్మంతుడు ధ్వజస్థానంలో ఉంటాడు. బుద్ధిపూర్వకముగా కావచ్చును, అబుద్ధిపూర్వకముగా కావచ్చును, ధ్వజాన్ని గనుక ఒకవేళ ఉత్తోలనం చేసినాడు, ఎక్కించినాడు అని అంటే తప్పకుండా వాడు పాపాలన్నిటి నుండి వాడు బయటపడతాడు. పూర్వకాలంలో వేత్రవతి అనే పేరు గల నదీ తీరంలో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. వల వేసి చేపలు పట్టిన తర్వాత ఆ వలను ఆరవేసుకునేందుకోసమే దేవాలయం పైన శిఖరాన పెట్టేవాడు. వాడు ఆరిన తర్వాత దాన్ని దింపుకొని వెళుతూ ఉండేవాడు. కాలాంతరంలో వాడు మరణించినాడు. వాడిని శివదూతలు తీసుకువెళ్ళి శివ సన్నిధానంలో నిలబెట్టినారు. అయ్యా, నేను చేసిన పుణ్యం ఏమిటి అని వీడు అడిగితే, ప్రతిరోజు శివాలయం పైన శిఖరం పైన నీవు ధ్వజాన్ని ఉత్తోలనం చేసినావు. చేపలు పట్టేటువంటి వలను వాడు ఎండబెట్టుకునేందుకోసమే వాడు ఆ శిఖరం పైన ఆరవేస్తే అది ధ్వజము ఉత్తోలనం చేసిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వచ్చేట్టుగా చేసి వాడి పాపాలన్నిటి కూడా పరిహారం చేసినటువంటి వాడి ఉత్తమమైనటువంటి జయధ్వజ మహారాజు అనేటువంటి పేరు గల క్షత్రియ కులంలో నేపాల దేశంలో జన్మనిచ్చినాడు మహాదేవుడైనటువంటి శంకరుడు. అబుద్ధిపూర్వకముగా చేసినటువంటి కర్మనే, ధర్మమే వానికి ఇంత గొప్పనైనటువంటి ఫలాన్ని ఇస్తున్నది అని అన్న తర్వాత బుద్ధిపూర్వకంగా చేసిన వానికి ఫలాన్ని ఇవ్వకుండా ఉంటాడా మహాదేవుడైనటువంటి శంకరుడు? జన్మాంతర వాసన ఉండడం వలన ఆ నేపాల దేశంలో ఉన్నటువంటి శివాలయానికి ప్రతినిత్యము కూడా ధ్వజోత్తోలనం చేయించేవాడు. ఈనాటి వరకు కూడా ఉత్తర దేశంలో అనేక ఆలయాల్లో ధ్వజాలను ఎక్కిస్తూ ఉంటారు. పురుషోత్తమ క్షేత్రమైనటువంటి పూరీ క్షేత్రంలో జగన్నాథునికి, ద్వారకలో కృష్ణ పరమాత్మకు ఒకటేమిటి రెండేమిటి ప్రతి ఆలయాల్లో ధ్వజోత్తోలనం జరుగుతూ ఉంటుంది. ధ్వజాన్ని ఎవరైతే ఎక్కిస్తారో భగవంతుని ప్రీతి కోసమై విధిపూర్వకముగా దాన్ని పూజించాలి, సంకల్పం చేయాలి. భగవంతుని ప్రీతి కోసమే నేను ఈ ధ్వజాన్ని ఎక్కిస్తున్నాను అని ప్రదక్షిణపూర్వకంగా మేళతాళాలతో తీసుకువచ్చి మంత్రపూర్వకముగా దాన్ని ధ్వజాన్ని ఉత్తోలనం చేసినట్టయితే వచ్చే ఫలమేమిటి చెప్తాడు వ్యాస భగవానుడు. ఆ ధ్వజానికి ఉపయోగించిన ఎన్ని దారములు ఉన్నాయో, ఒక బట్టను తయారు చేయాలి, అందులో వర్ణ చిహ్నితములు చేయాలి, 5 రకాలైనటువంటి రంగులతో కూడుకున్నటువంటిది ఉండాలి. పాంచరంగికం మహాధ్వజం దద్యాతు అనే విధులు. 5 రంగులతో కూడుకున్నటువంటి ఆ బట్టలో తయారు చేసే సమయంలో ఎన్ని దారములున్నాయో అన్ని వేల లక్షల సంవత్సరాలు వాడు శివక్షేత్రమైనటువంటి కైలాసంలో సుఖభోగాలను అనుభవిస్తాడు మహాదేవుని సన్నిధానంలో. మన్వంతర సహస్రైకం మోదతే దివిరుద్రవతు శంఖ ఛత్రధ్వజై సార్ధం అన్యద్యదుపయోగి చ శివపూజోపకరణం దత్వాల్పం యది వా బహు. ఈ విధంగా శివునికి ప్రీతిని కలిగించేటువంటి ధ్వజాన్ని ఉత్తోలనం చేయడం అనేటువంటిది కూడా ధర్మమేనయ్యా. అది కూడా ఒకవేళ నీకు సాధ్యము కాదు అని అనుకున్న సమయంలో శివునికి పూజించేటువంటి పూజోపకరణాలను దానం చేయడము. ఘంటానాదం చేస్తారు దేవాలయంలో, ఘంటను దానం చేయాలి.
నీవిచ్చినటువంటి గంట ప్రతిరోజు కూడా ఆ నాదం చేయడం వలన నీవు చేసిన పాపాలని కూడా తొలగిపోతాయి. శివునికి సంబంధించిన పూజోపకరణం దత్వా అల్పం యది వా బహు భావాద్రవ్యానుసారేణ రాజేవస్యాద్దివౌకసాం విష్ణవే లోకనాథాయ వైనతేన లాంఛితం. అది శివాలయం కావచ్చును, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం కావచ్చును, ధ్వజములు కానీ పూజోపకరణాలు కానీ ఒకవేళ నీవు దానం చేసినావు అంటే ఆ చేసినటువంటి దానం ఏదైతే ఉందో దానిని ఒక ధర్మముగా భావించి నీ పాపాలన్నిటి కూడా ప్రక్షాళన చేస్తాడు మహాదేవుడు అన్న తర్వాత ఇంతకన్నా సులభమైనటువంటి మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఆలోచించండి. ఈ విధంగా ధర్మం అనేటువంటిది చాలా సులభమైనది, దాన్ని మీరు ఆచరించండి అనే విషయాన్ని విద్యార్థుల వారు మనకి పురుషార్థ సుధానిధిలో చెబుతున్నారు. ఒకనాడు ఋషులంతా కూడా ఒకచోటికి చేరి విచారం చేస్తూ ఉన్నారు. అనేక మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలలో ఎవరు మనకు తొందరగా ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు, అందరికంటే గొప్పనైన వాడెవడు అని విచారం చేస్తే అప్పుడు సనత్కుమారుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుడు మీకు కలిగినటువంటి సందేహాన్ని తీర్చుకోవడానికి వైకుంఠాధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తి సమీపానికి వెళ్ళి నేను అడుగుతానయ్యా అని సనత్కుమారుడు ఋషులకు కలిగినటువంటి ఈ సందేహాన్ని తొలగించడం కోసమై విష్ణుమూర్తి సమీపానికి వెళ్ళి అడిగినాడయ్యా, కో దేవ పరమో జ్యాయాన్ కథం చారాధ్యతే హి సహ, ఏ దేవుడు గొప్పవాడు, ఎవరిని మేము ఆరాధించాలి అని ప్రశ్న వేయగా అప్పుడు విష్ణుమూర్తి సనత్కుమారునికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించినాడు. హే సనత్కుమారా, ఏక ఏవ శివో జ్యాయాన్ ద్విధా చ బహుధా శ్రుతః వేదేషు చ పురాణేషు సాంగోపాంగేషు గీయతే. శివుడొక్కడే ధ్యేయుడైనటువంటి వాడు, అందరి చేత పూజనీయుడైనటువంటి వాడు, వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో అంతటా కూడా ప్రతిపాదింపబడేటువంటి వాడు మహాదేవుడైనటువంటి శంకరుడు ఒక్కడేనయ్యా. నారాయణమూర్తి సనత్కుమారునికి చెప్పుతూ ఉన్నాడు. మనకు సందేహం కలగకుండా ఉండేట్టుగా అనే ఒక మాటను కూడా చెప్పినాడు మహాదేవుడు గురించి విష్ణుమూర్తి సనత్కుమారునితో అంటూ ఏమంటూ ఉన్నాడు అంటే, ఆ ఈశ్వరుడే విష్ణుమూర్తి, ఆ ఈశ్వరుడే కృష్ణుడు, ఆ ఈశ్వరుడే నారాయణమూర్తి, ఆ ఈశ్వరుడే హరి. బ్రహ్మా చతుర్ముఖో ధాత వేదో అగ్ని హవ్యవాహన. అంతేకాదు ఆయన క్షేత్రజ్ఞుడు, సూర్యుడు, అష్టమూర్తి, పంచభూతాలు, సూర్యాచంద్రులు, వీటన్నిటిని అనుభవించేటువంటి జీవుడు, యజ్ఞమూర్తి, అన్నీ కూడా వాడే ఉన్నాడయ్యా. ఏమాత్రము ఈ విషయంలో సందేహించే అవసరం లేదు. వికారరహితుడైనటువంటి వాడు పరమాత్మ. ఆయన గురించి గనక ఎవరైనా ఇతరమైనటువంటి ఆలోచన చేసినారు అనంటే వాళ్ళంతా కూడా మోహంలో విడిపోయినట్టే అన్నాడు నారాయణమూర్తి. ఎవరైతే శ్రద్ధాసక్తులతో కూడుకొనున్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా శివుని యొక్క ఉపాసన చేయాలి. సర్వతీర్థ వ్రత యజ్ఞ దాన స్వరూపుడైనటువంటి వాడు మహాదేవుడైనటువంటి శంకరుడు. ఆ శంకరుణ్ణి కొంతమంది కర్మయోగము ద్వారా పూజిస్తారు, ఇంకొంతమంది యోగాన్ని అవలంబించి ఆయనను ధ్యానం చేస్తారు, ఇంకొంతమంది ఉపాసన ద్వారా ఆయన బ్రహ్మాని ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి నిరాకారుడైనటువంటి బ్రహ్మగా ఆయనను ఉపాసిస్తూ ఉంటారు. నారాయణమూర్తి సనత్కుమారునికి ఇంకా ఏం చెప్పినాడు అనంటే, ఎవడు లోకంలో ధన్యుడుగాడో వాడు శంకరుణ్ణి స్తుతించడు, ఎవడు లోకంలో ధన్యుడుగాడో అటువంటి వాడు శివుని యొక్క సేవను చేయడు, ఎవడు లోకంలో ధన్య జీవితాన్ని పొంది ఉండడో అటువంటి వాడు శివుని యొక్క దర్శనాన్ని చేసుకోడు, ఎవడు లోకంలో ధన్యుడుగాడో అటువంటి వాడు ఉమాపతి అయినటువంటి ఆ మహాదేవునికి సంబంధించిన కథలను వినడయ్యావాడు. పృథు, మరుత్తు, భరతుడు, శశిబిందు, గయుడు, శివి, రాముడు, అంబరీషుడు, మాంధాత, దిలీపుడు, అంగుడు,
భగీరథుడు, సుహోత్రుడు, రంతిదేవుడు, యయాతి, సగరుడు మొదలైనటువంటి 16 మంది షోడశ మహాచక్రవర్తులు ఈ భారతదేశానంతా కూడా పరిపాలన చేసి విశాలమైనటువంటి కీర్తిని వాళ్ళంతా కూడా పొందగలిగినారు అని అంటే అది కేవలం ఈశ్వరుని యొక్క ఆరాధన వలన మాత్రమే సాధ్యమైనది. వాళ్ళందరికీ కూడా నారాయణమూర్తి సనత్ కుమారునికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వ్యాపారాన్ సకలాంస్త్యక్త్వా, ఇంత గొప్పనైనటువంటి వాడై ఉన్నాడు కాబట్టి శంకరుడు మిగతా మీ పనులనన్నిటినీ పక్కన పెట్టి శివుణ్ణి పూజించండి అయ్యా. మీరు ఒకవేళ శివుని పూజనే కనుక మీరు చేయలేదు అనంటే మీకు వచ్చేటువంటి పరిస్థితి ఏమిటి చెబుతున్నాడు నారాయణమూర్తి. ఏమంటూ ఉన్నాడు అనంటే నికట ఇవ దృశ్యంతే కృతాంత నగరద్రుమాహ. యమధర్మరాజుకు సంబంధించినటువంటి లోకాల్లో ఉన్నటువంటి ఏ చెట్లున్నాయో ఆ చెట్లన్నీ మనకు దగ్గరనే కనబడుతూ ఉంటాయి. అంతేకాదు లోకంలో హాహాకారాలు, యమదండన చేత పొందేటువంటి జీవుల యొక్క ఆర్తనాదాలు, హాహాకారాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు వినవస్తూ ఉంటాయి. ఎవడైతే శివుని యొక్క పూజను చేయడో అటువంటి వానికి. క్రియతాం మద్వచకరణే శ్రేయస్యన్యోనయుజ్యతాం. నా మాట యందు మీకు విశ్వాసమే కనుక ఉన్నట్టయితే, నారాయణమూర్తి ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. నారాయణుడనైన నన్ను మీరు ప్రేమగా భక్తితో పూజించినటువంటి వాళ్ళే అయ్యున్నట్టయితే, హే భక్తులారా, మీరంతా నా మాటను శ్రద్ధగా ఆలకించండి. మీరు శ్రేయస్సును పొందుతారు శివుని యొక్క ఉపాసన చేయడం వలన అంటున్నారు. శ్రేయస్య అన్యోనయుజ్యతాం. ఇతర పూజలను మీరు చేయడానికి ముందుకు రాకండి, శివుని యొక్క పూజను చేయండి రా నాయన. సత్యం వచ్మి హితం వచ్మి సారం వచ్మి పునఃపునః. నేను సత్యాన్ని చెబుతూ ఉన్నాను, హితాన్ని చెబుతూ ఉన్నాను, సారాన్ని చెబుతూ ఉన్నాను పదే పదే. అసారమైనటువంటి ఈ సంసారంలో సారభూతుడైన వాడెవడు అనంటే శంకరుడు. ఆయన యొక్క పాదార్చననే సారభూతమైనటువంటిది, ఇందులో సందేహించే అవసరం లేదు. పశ్య శంకరమారాధ్య మోదమానం శచీపతిం. స్వర్గలోకంలో ఇంద్రుడు ఇన్ని సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు అనంటే, ఇంద్రా నీవు చేసినటువంటి పుణ్యం ఏమిటి అని అడిగితే, శివుని యొక్క ఉపాసన ఫలమయ్యా నాకు అని అంటాడు. భూమండలాన్ని పరిపాలించేటువంటి రాజులు సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు అన్నా అది కేవలం ఈశ్వరుని యొక్క కృప వల్లనే వాళ్ళంతా భోగాలను అనుభవిస్తున్నారు అని భావించాలి. కుబేరుడు కూడా కింకరుడవుతాడు ఎవనికి శివుని యందు భక్తి ఉంటుందో అటువంటి వాని విషయంలో. చింతామణి వాని ఇంటి ఎదుట వచ్చి ఒక చెట్టుగా మొలుస్తుంది ఎవడైతే శివుని యందు భక్తి కలిగినటువంటి వాడై ఉంటాడో. వానిని శత్రువులు హింసించరు, వానికి రకరకాలైనటువంటి రోగాలనేటువంటివి రాకుండా ఉంటాయి ఎవడు శివభక్తుడై ఉంటాడో. శివుణ్ణి ఉపాసించే వానికి మాత్రము కొన్ని గుణాలు ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటి అవి అంటే అహింస, సత్యం, అస్తేయం, ఇతరులను హింసించకుండా ఉండడము, సత్యాన్ని మాట్లాడడము, దొంగతనం చేసేటువంటి లక్షణం లేకుండా ఉండడము, అన్ని భూతాల యందు దయగలిగి ఉండడము. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాని విషయంలో శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతేకాదు తల్లిదండ్రులను, గురువును ఎవరైతే సదా పూజిస్తూ ఉంటారో వాని విషయంలో శంకరుడు అనుకూలుడై ఉంటాడు. ఇక తన ఇంటికి వచ్చి పనిచేసేటువంటి పని వాళ్ళు ఉంటారో వాళ్లకు సరైనటువంటి రీతిలో వేతనాన్ని ఎవరైతే ఇస్తారో, వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా వేతనాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళ విషయంలో శంకరుడు ప్రసన్నుడై ఉంటాడు. ఎవడు తన వర్ణాశ్రమాలకు సంబంధించిన ధర్మాన్ని ఆచరించేటువంటి వాడై ఉంటాడో వాడి విషయంలో శంకరుడు ప్రసన్నుడై ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా శ్రీమన్నారాయణమూర్తి సనత్కుమారునికి చెప్తూ ఉన్నాడు. యస్ సకృత్ పూజయే దేవం దేవదేవం మహేశ్వరం స సర్వపాప నిర్ముక్తో. వానికి ఎన్ని పాపాలు
తొలగిపోతాయి. వాడు ఉత్తమమైనటువంటి గతిని పొందుతాడు. స్వర్గాది సుఖభోగాలు అనుభవిస్తాడు. కాలాంతరంలో వానికి మోక్షము కూడా కరతలామలకమవుతుందయ్యా, ఇందులో సందేహించే అవసరం లేదు అని ఒక అద్భుతమైనటువంటి కథను చెప్పినాడు. ఆ కథతో కూడుకున్నటువంటి శివపూజ మాహాత్మ్యాన్ని రేపటి ప్రవచనంలో మనం విందాము. గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మ.